హాయ్ ఫ్రెండ్స్, కాకినాడలోని కొవ్వాడ మండలం దువ్వాడ సూర్యనారాయణ గారికి తన పురుషాంగం అకస్మాత్తుగా 2 కేజీల బరువు పెరిగిపోయింది. సాధారణంగా మగవారి పురుషాంగం 250 గ్రాముల బరువు, అలాగే 6 అంగుళాల పొడవు ఉంటుంది. కానీ అకస్మాత్తుగా సూర్యనారాయణ గారి పురుషాంగం 2 కిలోల బరువు పెరగడంతో ఆ ఇంటి యజమాని లక్ష్మీరాణి ఆశ్చర్యానికి గురైంది. అయితే గతంలో కూడా తన పురుషాంగం ఇలాగే 3 కిలోల బరువు పెరిగిందని సూర్యనారాయణ చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం తన పురుషాంగం 2 కేజీల బరువు మాత్రమే పెరిగిందని తెలియజేస్తున్నాడు సూర్యనారాయణ. అయితే తన శరీరంలో వాపు కలిగే ఒక లక్షణం ఉందని, అది ఇప్పుడు తన పురుషాంగానికి సోకిందని సూర్యనారాయణ తెలియజేస్తున్నాడు. అయితే తన శరీరంలోని పురుషాంగం అకస్మాత్తుగా 2 కిలోల బరువు పెరగడాన్ని స్త్రీ పురుషులు విడ్డూరంగా చూస్తూ ఉన్నారని సూర్యనారాయణ చెప్తున్నాడు. అయితే తన పురుషాంగం అకస్మాత్తుగా ఇలా దుంపల లావుగా పెరగడంతో ఆడవాళ్ళంతా ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నారని, దీనివల్ల నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నానని సూర్యనారాయణ తెలియజేస్తున్నాడు. అయితే ఆశ్చర్యానికి గురైన స్త్రీ పురుషులు అందరూ ఈ విషయం గురించి అడిగినప్పుడు అందరికీ వివరించి తెలియచేయక తప్పడం లేదు అని అతను తెలియచేస్తున్నాడు. అయితే తన పురుషాంగం ఇప్పుడు ఎలా అయితే 2 కిలోలు దుంపలా పెరిగిందో, ఇలానే గతంలో తనకు నుదుటి మీద, అలాగే తొంటి మీద, అలాగే కుడి కణత మీద దుంపల వాపు వచ్చిందని అతను తెలియచేస్తున్నాడు. అయితే తన పురుషాంగం సైజు తగ్గించడానికి ఎవరైనా మంచి డాక్టర్ దొరికితే శస్త్రచికిత్స కానీ లేదా మందులు కానీ వాడతానని, ఆ విధంగా తన పురుషాంగం సైజు తగ్గించుకోవాలని తను ఉన్నాడని అతను తెలియజేస్తున్నాడు. అయితే ఇటువంటి జబ్బు వచ్చినప్పుడు వెంటనే నిపుణుడు అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలని పలువురు అతనికి సలహా ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, పురుషాంగం సైజు కనుక పరిమితిని మించి లావుగా మారితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి, లేకపోతే కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా కలగవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీకు అవగాహన కలిగించడం కోసం మాత్రమే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.